హలో హాయ్ గైస్, వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్ కి స్వాగతం. సో రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మిషన్ లాంచ్ చేస్తుంది రిగార్డింగ్ సమ్ క్రిటికల్ మినరల్స్ గైస్. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి మనకి ఒక టైప్ ఆఫ్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాటరీస్ లో యూజ్ చేస్తారు. ఈ బ్యాటరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మనకి బ్యాటరీస్ అనేవి లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయి. అటువంటి లిథియం అయాన్స్ అనేవి క్రిటికల్ మినరల్స్ గా మనం కేటగరైజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వాటిని. ఇంపోర్ట్స్ చేయడం వల్ల మొత్తం హోల్ బ్యాటరీ ప్రైస్ పెరిగిపోవడం వల్ల మనకి బైక్స్ కూడా పెరిగిపోతున్నాయి, బైక్ ప్రైసెస్ కూడా పెరిగిపోతున్నాయి. బట్ ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ లిథియం అయాన్స్, సో లిథియం బ్యాటరీస్ మనం సెల్ఫ్ గా తయారు చేసుకునేలాగా, సో అంటే టు స్టాప్ ద ఇంపోర్ట్స్, టు సెల్ఫ్ డిపెండెన్స్ గా ఉండాలి. సో మనం డిపెండెంట్ అవ్వకూడదు ఇంపోర్ట్స్ మీద అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ లాంచ్ చేస్తుంది. సో అంతా సో దేనికోసం అంటే ఇండియా యొక్క సెల్ఫ్ డిపెండెన్స్, ఖచ్చితంగా క్రిటికల్ మినరల్స్ లో మనం ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ గా ఉండాలి. బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీస్ లాంటి వాటిల్లో మనకి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం సెల్ఫ్ గా వీటిని తయారు చేసుకునే లక్ష్యంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని లాంచ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.